Fourth class science first lesson life and survival of plants. Life and survival of plants. Life means జీవం, సర్వైవల్ మనుగడ, జీవం మరియు మనుగడ దీనిది, ఆఫ్ ప్లాంట్స్ మొక్కల యొక్క లైఫ్ అండ్ సర్వైవల్ ఆఫ్ ప్లాంట్స్. హియర్ మ్యాచింగ్ ఈజ్ గివెన్. herb, tree, climber, creeper. You already read about this in 3rd class. Herb means medicinal plant. Plants used for flavoring in cooking or in medicines. Tree అంటే పెద్ద చెట్టు. క్లైంబర్ మీన్స్ తీగలు, సపోర్ట్ ఉండి పైకి పాకే తీగలను ఏమంటారు? క్లైంబర్స్ అంటారు. హియర్ ఇట్ ఈస్ ద ట్రీ మ్యాజిక్. క్లైంబర్ సపోర్ట్ ఉండి పైకి పాకే తీగలేవి ఇది క్లైంబర్స్. దీస్ ఆర్ క్లైంబర్స్ విచ్ ఆర్ వీక్ స్టెమ్డ్ ప్లాంట్స్ క్లైంబ్ విత్ ఏ సపోర్ట్. క్రీపర్స్ దీస్ ఆర్ ఆల్సో ఇన్ ల్యాండ్స్, భూమి మీద కూడా పాకుతాయి. హెర్బ్స్ these are medicinal plants which are used for flavoring in cooking or in medicines. These are medicinal plants. Plants are living things just like human beings and animals. Plants are living things. Plants అనేవి living things just like human beings and animals. Human beings మనుషులు, యానిమల్స్ జంతువుల్లాగే ప్లాంట్స్ కూడా లివింగ్ థింగ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. వివిధ రకాలైన మొక్కలు వివిధ ప్లేసుల్లో గ్రో అవుతాయి. డిఫరెంట్ ప్లేసెస్లో గ్రో అవుతాయి. అన్ని రకాల మొక్కలు ఒకే ప్లేస్లో గ్రో అవ్వవు. They have different futures in order to survive in those areas. They have different futures. Futures means లక్షణాలు. In order to survive in those areas. అవి ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో జీవించి ఉండడానికి అవసరమైన లక్షణాలని కలిగి ఉంటాయి. The special future that allow a plant or animal to live in a particular place are known as adaptation. The special feature ప్రత్యేక లక్షణం that allow ఏం చేస్తుంటుంది? ప్లాంట్ ఆర్ యానిమల్ని, ప్లాంట్ని కానీ యానిమల్ని కానీ ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఉండడానికి అవసరమయ్యే లక్షణాలు కలిగి ఉండడాన్ని అడాప్టేషన్స్ అంటారు. The region where a living thing lives. The region means place or ప్రాంతం. The region where a living thing lives, living things ఉండే ప్లేస్, ప్రాంతాన్ని, ఆర్ గ్రోస్ న్యాచురల్లీ లేదా న్యాచురల్గా గ్రో అవడాన్ని ఏమంటారు? ఈజ్ కాల్డ్ హ్యాబిటేట్. అది ఉండే ప్రాంతం కానీ అది ఆ ప్రాంతంలో న్యాచురల్గా గ్రో అయినా ఆ ప్లేస్ని, ఆ రీజియన్ ఏమంటారు? ఆ ప్లాంట్ యొక్క హ్యాబిటేట్ అంటారు. According to their habitat, plants can be divided into major groups. వాటి హ్యాబిటేట్ని బట్టి ప్లాంట్స్ని మేజర్ గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. There are 2. First one is terrestrial plants. Terrestrial means land plants. Terrestrial plants. Aquatic plants. Aquatic, water plants. Okay, first terrestrial plants. First one is the terrestrial plant. Plants that live and grow on land are called terrestrial plants. Plants అనేవి అవి ల్యాండ్ మీద అంటే భూమి మీద ఉండి పెరిగే వాటిని ఏమంటారు? టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటారు. We find different kinds of plants in different regions. డిఫరెంట్ రీజియన్స్లో అంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని మనం చూస్తాం. లైక్ మౌంటైన్స్, ఫారెస్ట్స్, ప్లెయిన్స్ అండ్ డెజర్ట్స్. మౌంటైన్స్ అంటే పర్వతాలు, కొండలు. ఫారెస్ట్స్ అడవులు. ప్లెయిన్స్
మైదానాలు, డిజర్ట్స్, ఎడార్లు. ఈ 4 ప్లేస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. అన్ని చోట్ల ఒకే రకం ప్లాంట్స్ ఉండవు. దీస్ ప్లేసెస్ హ్యావ్ డిఫరెంట్ సాయిల్స్. ఈ 4 ప్లేసెస్ కూడా సాయిల్ అంటే దాంట్లో మట్టి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ క్లైమాటిక్ కండిషన్స్, క్లైమాటిక్ కండిషన్స్, వాతావరణ పరిస్థితులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఆన్ ది బేసిస్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సాయిల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్, వాతావరణ పరిస్థితులను మరియు సాయిల్ యొక్క టైప్ని బట్టి ఆ ప్లేసెస్ని కేటగిరైజ్ చేశారు. ఆ ప్లేసెస్లో ఉండే ప్లాంట్స్ని కేటగిరైజ్ చేశారు. టెరెస్ట్రియల్ ప్లాంట్స్ కెన్ బి కేటగిరైజ్డ్ యాజ్ ఫాలోస్. ప్లాంట్స్ ఇన్ డిజర్ట్స్. First one, plants in deserts. Second one, plants in hills. అంటే డిజర్ట్స్ మీన్స్ ఎడార్లో ఉండే మొక్కలు. ప్లాంట్స్ ఇన్ హిల్స్ కొండల మీద ఉండే మొక్కలు, పర్వతాల మీద ఉండే మొక్కలు. ప్లాంట్స్ ఇన్ marshes. వాట్ ఈజ్ marshes? మీన్స్ చిత్తడి నేలలు లేదా బురదగా ఉండే నేలలు, బురద మొక్కలు అనమాట, బురద నేలలో ఉండే మొక్కలు. ప్లాంట్స్ ఇన్ ప్లెయిన్స్, మైదానాల్లో ఉండే మొక్కలు. ఫస్ట్, ప్లాంట్స్ ఇన్ డిజర్ట్స్ ఆర్ వెరీ హాట్ అండ్ డ్రై రీజియన్స్. డిజర్ట్స్ అంటే ఎడార్లు ఎలా ఉంటాయి? వెరీ హాట్, చాలా వేడిగా ఉంటాయి. అండ్ డ్రై రీజియన్స్, డ్రై అంటే పొడిగా ఉంటాయి. ఎడార్లు పొడిగా ఉంటాయి నేల. వెరీ ఫ్యూ ప్లాంట్స్ గ్రో, చాలా తక్కువ ప్లాంట్స్ పెరుగుతాయట అక్కడ. వెరీ ఫ్యూ ప్లాంట్స్ గ్రో దేర్. బికాస్ ఎందుకు? డిజర్ట్స్ రిసీవ్ వెరీ లిటిల్ రైన్. చాలా తక్కువగా వర్షాలు పడతాయట అక్కడ. అందుకని అక్కడ ఆ ప్లేస్లో డెజర్ట్స్లో తక్కువగా ప్లాంట్స్ పెరుగుతాయి. To obtain water from the soil and to prevent water loss. If water from soil, to obtain water from soil and to prevent water loss. సాయిల్ నుంచి వాటర్ తీసుకోవడానికి మరియు ప్రివెంట్ అంటే నిరోధించడం, అడ్డుకోవడం. దీన్ని వాటర్ లాస్ని అడ్డుకోవడానికి డిజర్ట్ ప్లాంట్స్ హ్యావ్ ఫాలోయింగ్ ఫ్యూచర్స్. డిజర్ట్లో పెరిగే మొక్కలకి ఈ క్రింది లక్షణాలు ఉంటాయట. ఏంటవి? దే ఎయిదర్ హ్యావ్ వెరీ ఫ్యూ లీవ్స్ ఆర్ నో లీఫ్ ఎట్ ఆల్. వాటికి వెరీ ఫ్యూ లీవ్స్, చాలా తక్కువ ఆకులు ఉంటాయట, లేదా అసలు ఆకులే ఉండవట. ఇన్ సచ్ ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై ద గ్రీన్ స్టెమ్ ఇట్ సెల్ఫ్. అటువంటి మొక్కల్లో ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది? వాటి యొక్క గ్రీన్ స్టెమ్స్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. దే హ్యావ్ స్పైన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్. దే హ్యావ్ స్పైన్స్ అంటే ముళ్ళు ఉంటాయట. ఎలాగా? ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్, ఆకులకు బదులు ముళ్ళు ఉంటాయట. స్పైన్స్ ప్రివెంట్ ద లాస్ ఆఫ్ వాటర్. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? వాటర్ లాస్ అవ్వకుండా ఉపయోగపడతాయి, అడ్డుకుంటాయి. అండ్ దస్ ప్లాంట్స్ రిటైన్ వాటర్. రిటైన్ అంటే నిలుపుకోవడం. అందువల్ల ఏం చేస్తాయి? ప్లాంట్స్ వాటర్ని నిల్వ ఉంచుకుంటాయి. దే హ్యావ్ థిక్ అండ్ ఫ్లెషీ స్టెమ్స్ దట్ కెన్ స్టోర్ వాటర్. దే హ్యావ్ థిక్ అంటే మందం, దడసరిగా ఉన్నవి. అండ్ ఫ్లెషీ కండగలిగిన పుష్టిగా ఉన్నవి. స్టెమ్స్, థిక్ అండ్ ఫ్లెషీ స్టెమ్స్ ఉంటాయట. అవి ఏం చేస్తాయి? దట్ కెన్ స్టోర్ వాటర్ని స్టోర్ చేసుకుంటాయట. దే హ్యావ్ లాంగ్ రూట్స్. వాటి రూట్స్ చాలా పొడుగ్గా ఉంటాయి. దట్ గో డీప్ ఇన్ టు ద గ్రౌండ్. అవి చాలా భూమి లోపలికి, చాలా లోతుకు వెళ్ళిపోతాయి. అంటే భూమిలో ల్యాండ్ మీద లోపలికి వాటి రూట్స్ చాలా కిందకి ఉంటాయి, డీప్గా ఉంటాయి. ఇన్ టు ద గ్రౌండ్ టు అబ్జార్బ్ వాటర్. కింద భూమి లోపల ఉన్న వాటర్ని పీల్చుకోవడానికి చాలా డీప్గా ఉంటాయి.
సమ్ కామన్ ప్లాంట్స్ ఫౌండ్ ఇన్ డిజర్ట్స్ ఆర్ క్యాక్టస్, ప్రిక్లీ, పియర్, డేట్ పామ్ ఎక్సెట్రా. కామన్గా డిజర్ట్స్ ఎడారుల్లో పెరిగే మొక్కలు ఏంటి? క్యాక్టస్, ప్రిక్లీ, పీర్, డేట్ పామ్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా డిజర్ట్స్లో పెరిగే మొక్కలు, ప్లాంట్స్.